తెలంగాణ ఆస్తిత్వం కోసం పోరాడిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని హైదరాబాద్ బుద్ధ భవన్ ఇన్ఛార్జి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. నేడు హైదరాబాద్ నుండి అక్కంపేట్కు విచ్చేసి సార్ విగ్రహానికి పులామామారుడు వేసి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడుతూ తన సిద్ధాంత రచన ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ సార్ కృషి చేశారని అన్నారు. సార్ పేరు మీద అక్కంపేట్ గ్రామంలో జయశంకర్ మానవ వనరుల కేంద్రం ఏర్పాటు చేసి తెలంగాణ చరిత్ర, జయశంకర్ జీవిత చరిత్ర, యువత, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ అంశాలను ఎంచుకుని ట్రైనింగ్ ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య రిటైర్డ్ డీఎస్పీ, సూర్యాపేట పట్టణ న్యాయవాది ధర్మార్జున్, గ్రామ సర్పంచ్ ముద్దం సాంబయ్య, కృష్ణ, ఓదెల రవీందర్, కమల్, గ్రామస్తులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఇక్కడి నుంచే మానవ కేంద్రం వీళ్ళకి అనుభవం ఇప్పటికి ఉన్న ఒక స్పష్టమైన ప్రణాళికతో ఏజెండాతోటి నడవాలి అని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఒక పోరాటం అయితే, తెలంగాణను అభివృద్ధి చేసుకునే కొరకు మరొక పోరాటం, దానికి ఉన్న శాస్త్రీయ నిర్మాణ దృక్పథంతో ముందుకు సాగలేదు పిలిపించిందో ఆ లక్ష్య సాధన కొరకు ఇప్పుడు 12 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రభుత్వాలని అర్థం చేసుకున్నాం, చూసినాం. ఈ 12 ఏళ్ల కాలంలో తెలంగాణ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగడానికి సంబంధించిన అడుగులు పడడం లేదు. ఆ వైపుగా తీసుకుపోవడం కొరకు మానవ వనరుల అభివృద్ధి జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ మరొకసారి కదిలిస్తూ చైతన్యం చేస్తూ జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణ నిర్మాణం కొరకు పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. జయశంకర్ సార్ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మణ గారు మరియు డిఎస్పీ సత్య గారు, ధర్మాస్త గారు, వీళ్ళు జయశంకర్ మానవ వనరుల ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పడం మాకెంతో, మా గ్రామానికి సంతోషకరం. ఎందుకంటే మేము చిన్నపిల్లగాని కానీ కూడా జయశంకర్ సార్ ఒక మామిడి తోట ఉండే తోటలకు వచ్చి చిన్నపిల్లల్లా బుక్స్ పట్టుకొని వచ్చి కూడా కూర్చుండే కూకొని రాసేది. దేని గురించి అంటే ఎక్కడ ఏమున్నది, మన తెలంగాణలో ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయి ఏందనేది రాసేది. మేము ఇలా బడికి వస్తా అంటే కూడా ఆయన చూసుకుంటుంది. ఆయనే ప్రతిరోజు కూడా తెలంగాణ కోసమే తెల్లారు లేస్తే అదే చేయడం జరిగింది. ఆయన ఆశయాలతోటే తెలంగాణ కూడా రావడం జరిగింది. మా గ్రామంలో కూడా ఆయన చేసిన కార్యక్రమాలు, మన ఒక స్కూల్కి ఒక ఎకరం ల్యాండ్ కూడా కాంపౌండ్ అప్పుడు పిల్లగాళ్ళకి ఆట స్థలం లేదంటే ఇవ్వడం జరిగింది. మాకు ఒక గవర్నమెంట్ అప్పుడు ఒక 4 ఎకరాల ల్యాండ్ కూడా గవర్నర్లకు చంద్రబాబు పేర్లా ఇస్తామంటే ₹1,00,000కే 4 ఎకరాల ల్యాండ్ కూడా అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. సరే, కానీ ప్రతిసారి వచ్చినప్పుడైతే ఎప్పుడైనా తెలంగాణ గురించే భావించేది. సార్ చెప్పినట్టు కొద్దిగా మన కాడ ఏంటంటే సరే మన ఊరు సార్ మనకు జాబులు పెట్టేదని కొంత ఫీలింగ్ ఉండేది. అదైనా కూడా అందరూ మళ్ళీ అర్థం చేసుకొని ఇప్పుడు జయశంకర్ సార్ విగ్రహం కావాలని మేము పట్టుబట్టి అప్పుడు 3 సార్లు జరిగిపోతే అది గద్దె కట్టించుకొని విగ్రహం ఇస్తామన్నాను. గద్దె మేమే కట్టించడం జరిగింది. మనము సార్ విగ్రహం ఇచ్చింది. అదే అప్పుడు ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి కడియన్సీ కానీ 20 మార్కులు కానీ అందరూ వచ్చి ఇట్లా కట్టాలి అట్లా కట్టాలి వేరే దగ్గర కట్టాలని 50 కొబ్బరికాయలు కానీ ఏం చేయలేదు. ఇక శృతివనం కట్టిద్దాం అన్నారు. ఏదో అన్నారు. ఆ గవర్నమెంట్లో మాత్రం జయశంకర్ పేరు మీద ఇక్కడ 5 పైసల పని అయితే చేయలేదు ఆ గవర్నమెంట్లో. సరే, అప్పుడు ఏది ఉన్నా కొండమురళి ద్వారానే నేను గది కట్టియడం జరిగింది. విగ్రహం కూడా ఆయన ఆశయాలతోటే ముందుకు పోవాలని, మా గ్రామం కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఇప్పుడు కూడా అక్కంపేట కూడా మోడల్ విలేజ్గా పంపుందని చెప్పడం జరిగింది. అన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపడం జరిగింది. ఆయన పేరుతోటే మా ఊరు కూడా ఇప్పుడు మోడల్ విలేజ్గా గ్రామ అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. జయశంకర్ సార్ 15వ వర్ధంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మానవ వనరుల కేంద్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఏ మార్గం అయితే చూపాడో, ఏ మార్గంలోనే తెలంగాణ సాధనకు ఆయన జీవితాన్ని అంకితం చేశాడో, అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ అనంతరం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఏమేమి చర్యలు చేస్తే బాగుంటుందో చెప్పాడో వాటన్నిటినీ
ఈరోజు మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన జీవితంలో కేవలం తెలంగాణ మాత్రమే ఒక ఆశయంగా బతికినవాడు. తెలంగాణ తప్ప ఆయన ఇంకో శ్వాస ధ్యాస లేదు. మంచి జరిగిన 10 ఏళ్లలో మంచి జరిగింది, 2.5 ఏళ్లలో మంచి జరిగింది. జరగాల్సింది చాలా. ఆ జరగాల్సిన దానికోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే జయశంకర్ మానవ వనరుల కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మార్గంలో అధ్యయనం చేయడం, ప్రభుత్వాలకు ప్రజలకు విషయాలు చెప్పడం, ప్రజలకు చైతన్యవంతం చేయడం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో యువకులు లక్షలాది మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఈరోజు చేస్తున్న పని కూడా వాళ్ళకు ఎటువంటి ఆదాయాన్ని లేకుంటే వాళ్ళకి ఎటువంటి భరోసాని ఇవ్వడం లేదు. ఈరోజు అటువంటి మరి ఆ నిరుద్యోగ యువకులు చాలా తప్పుడు మార్గాల్లో గంజాయి కానీ ఇతర రకాల దానికి అలవాటు పడుతున్నట్టు మనకు పెద్దలు చెప్తున్నారు, మీకు తెలుసు. వీటన్నిటిని మనం ఆపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చాలా ఏమంటారు నిరాడంబరంగా జయశంకర్ మానవ వనరుల కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఆయన ఆశయ సాధన కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ సంస్థ ఫౌండర్ ధర్మార్జున్ మీతో మాట్లాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా అక్కంపేటకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సారు ఏనాడు తన గ్రామము తన జిల్లా అని భావించలేదు. ఆయన తెలంగాణ ధ్యాసగా తెలంగాణ సాధించడమే ఆశయంగా పనిచేసింది. కాబట్టి ఇక్కడ యువతలో కొంత అసంతృప్తి ఉన్నదనేది మొన్న ఒకసారి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడదామని ప్రయత్నం చేసినప్పుడు కొంచెం గమనించడం జరిగింది. కానీ ఆయన మన ఒక్కరి కొరకు స్వార్థంగా పనిచేయలేదు కాబట్టి ఆ మాట వస్తున్నది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరి కొరకు పనిచేశారు? ఆయన మొత్తం తెలంగాణ అంతా ఆయన ప్రజలే అనుకున్నారు, కానీ ఒక అక్కంపాట మాత్రమే నా ప్రజలు అని అనుకోలేదు. కాబట్టి ఈ రకమైన అది వస్తున్నది. ఆయన మన తెలంగాణ వ్యాప్తంగా పనిచేశారు కాబట్టి ఆయనకు తెలంగాణ ప్రజలందరూ ఈరోజు సూర్యాపేట నుంచి ధర్మార్జున్ గారు కానీ, హైదరాబాద్ నుంచి లక్ష్మయ్య సార్ కానీ, అనంతపురం నుంచి నేను గతంలో డిఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయినాను. నా పేరు దామర్ నరసయ్య. మేమందరం ఇక్కడికి వచ్చినామంటే సార్ ఆశయాలను వారి స్ఫూర్తి తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది.